హరే కృష్ణ. శ్రీ గోదా రంగనాథ గోకులానికి స్వాగతం. విశాఖపట్నం ఆనందపురం మండలం గుడిలోవ శ్రీ రంగనాథ స్వామి దేవస్థానానికి సమీపంలో రంగనాథ స్వామి యొక్క 18 సెంట్ల స్థలాన్ని లీజుకు తీసుకుని 2021 అక్టోబర్ 15వ తేదీన విజయదశమి నాడు ఒక ఆవు దూడతో శ్రీ గోదా రంగనాథ గోకులం అనే పేరుతో గోశాలను ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన గోశాలలో ఆవుల సంఖ్య 11కు చేరింది. మన గోశాలలో ఒకేసారి 15 ఆవులు నివాసం ఉండుటకు షెడ్ నిర్మించడం జరిగింది. అలాగే మన గోమాతల ఉపశమనం కొరకు, మన పూర్వీకుల అభ్యున్నతి కొరకు 4 గరుకు స్తంభాలను కూడా మన గోశాలలో వేయడం జరిగింది. మన గోశాలలో ప్రత్యేకంగా ఆకర్షణగా దర్భగడ్డితో నిర్మించిన పర్ణశాలలో గోపాలకృష్ణుని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా భక్తులు పూజ చేసుకొనుటకు మామిడి, రావి, మర్రి, మేడి, జువ్వి అనే పంచపల్వ దేవతా వృక్షాలు, లక్ష్మీదేవికి నిలయమైన కదంబ వృక్షం, బిల్వ వృక్షం, పారిజాత వృక్షం మరియు శరద్ నవరాత్రులు పూజ చేసుకున్నటకు సమీ వృక్షం, కార్తీక మాసం పూజ చేసుకున్నటకు ఉసిరి చెట్టు, కార్తీక దామోదరుడు కూడా మన గోశాలలో ఉన్నారు. ఇప్పుడు మన గోశాలలోని గోమాతలను మీకు పరిచయం చేస్తాను. ఈమె పేరు సరస్వతమ్మ, వారాహి అమ్మ, కామాక్షి అమ్మ, లక్ష్మి, శారదాంబ, మీనాక్షి అమ్మ, కాళీ, దుర్గా, నంది, బసవ, వృషభం. మన గోమాతల ఆహారం కోసం పచ్చగడ్డిని సాగు చేయడం జరిగింది. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ ఎండుగడ్డిని వేయించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి నెల మొదటి వారంలో 300 కేజీల తవుడును కూడా వేయించడం జరుగుతుంది. సనాతన ధర్మం నిలబడాలి అంటే గోవు బ్రాహ్మణుడు రక్షింపబడాలి. అటువంటి ఉద్దేశంలో భాగంగా గో సంరక్షణ కొరకు మన ఈ గోశాలను స్థాపించడం జరిగింది. ఎటువంటి సంస్థను స్థాపించడానికైనా ఒకరు సరిపోతారు, కానీ ఆ సంస్థ నిలబడడానికి, నడపడానికి 4 సహకారం అవసరం. అందులో భాగంగా ఈ గో సంరక్షణ కొరకు మీ వంతు భాగంగా ప్రతి నెల 300 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన సంస్థను ట్రస్ట్గా కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అలాగే మన సంస్థకు వాట్సాప్, ఇన్స్టా, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అలాగే పర్వదినాలలో, మీ పుట్టినరోజు, పెళ్లి రోజులలో గోమాతలకు బియ్యం, బెల్లం కలిపి పరమాన్నంగా చేసి భక్తుల విజ్ఞప్తి కొరకు గోవులకు నివేదన చేయడం జరుగుతుంది. ఈ సంస్థలో భాగస్వామ్యం అవదలిచిన వారు క్రింది నంబర్కు హరే కృష్ణ అని మెసేజ్ చేస్తే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.